హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత స్టడీ గైడ్. ప్రీవియస్గా మనం మెటీరియల్ నుంచి ఒక ఎల్ఏకి నేర్చుకున్నాం. సో అదే కైండ్, బట్ కొంచెం మాత్రం స్లైట్ డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే ప్రీవియస్గా మనం ఏం నేర్చుకున్నాం అంటే ప్రీవియస్ ఆర్ ప్లస్ R1 ప్లస్ R2 మైనస్ R3 ఇది నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకునే క్వశ్చన్ ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ R1 plus R2 plus R3 మైనస్ R3 ఈజ్ ఈక్వల్ టు 4R. ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ 4R కాసి సంథింగ్ ఏదో చేసాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే దీనికి ఇక్కడ మైనస్ R3 సారీ మైనస్ R3 వచ్చింది. ఇక్కడ నీకు ఇక్కడ మైనస్ R వస్తుంది, అంతే డిఫరెన్స్ అయితే అంతే. ఇక్కడ R3 వచ్చింది, ఇక్కడ R వస్తుంది. రైట్, R1 R2 R3 R ఆల్రెడీ చెప్పాను నీకు. సో ఇక్కడ పైన నీకు కార్డ్స్లో వదిలేస్తాను ఇక్కడ క్వశ్చన్. సో అది మీరు చూడండి, స్టార్టింగ్లో మీరు చూడండి ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి. అంటే ఆర్ ఫార్ములా ఏంటి, R1 ఫార్ములా ఏంటి, R2 అండ్ R3 ఫార్ములాస్ ఏంటి. అండ్ ఇంకోటి దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ R1 ప్లస్ R2 చేస్తాం, నెక్స్ట్ R3 మైనస్ R చేస్తాం. వచ్చిన దానికి మళ్ళీ అగైన్ మనం ఇక్కడ చేస్తాం అనమాట మొత్తం. సో R1 ప్లస్ R2 అనేది ప్రీవియస్ క్వశ్చన్లోనే చేసి చూపించాను అనమాట. సో మనకి ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ we know that R1 plus R2 is equal to 4R cos square C by 2. సో R1 plus R2 is equal to 4R cos square C by 2. ఎలా వచ్చిందో మీరు ఒకసారి చెప్పాను కదా, కార్డ్స్లో వదిలేస్తున్నాను. సో అది అక్కడ చూడండి, అక్కడ చూస్తేనే మీకు R1 plus R2 is equal to 4R cos square C by 2 ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది. రైట్, R1 plus R2 చేసినప్పుడు R3 మైనస్ R చేద్దాం. R3 మైనస్ R దట్ ఈజ్ ఈక్వల్ టు R3 అంటే ఏంటి నీకు ఆల్రెడీ తెలుసు, 4R. R3 అంటే C ఒకటే సైన్ ఉంటుంది, 4R cos A by 2 cos B by 2 ప్లస్ మైనస్ కూడా ఉండదు, మొత్తం ఒకటే 4R sin C by 2 మైనస్ R అంటే ఏంటి అన్ని సైన్ ఉంటాయి, 4R sin A by 2 sin B by 2 అండ్ sin C by 2. రైట్, ఇప్పుడు కామన్ ఏమున్నాయో చూడు, 4R నెక్స్ట్ sin C by 2 sin C by 2. సో 4R sin C by 2 కామన్ తీసేస్తే మిగతా ఏమున్నాయి, cos A by 2 cos B by 2 మైనస్ sin A by 2 sin B by 2. సో cos A cos B మైనస్ sin A sin B ఫార్ములా ఏమైనా ఉందా? ఉంది, మ్యాట్రిసెస్లో నేర్చుకున్నాం, ప్రీవియస్ క్వశ్చన్లో ఫార్ములాస్లో రాసాం. మ్యాట్రిసెస్లో ఇది కాదులే, వేరేది ఉంది. ఇదేంటి అంటే cos A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు cos A cos B మైనస్ sin A sin B. అంటే A అంటే ఇక్కడ A by 2, B అంటే B by 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4R sin C by 2 ఇంటూ cos A by 2 ప్లస్ B by 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 4R sin C by 2 ఇంటూ cos A ప్లస్ B by 2. ప్రీవియస్గా చెప్పాను, ఇదైతే మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఇది ఎలా వచ్చిందో ఏంటో తెలుసుకోవాలి. అంటే ఇంటీరియర్ యాంగిల్స్, ట్రయాంగిల్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత, 180 degrees. ఇక్కడ ఏముంది, A ప్లస్ B ఉంది. సో మనకి A ప్లస్ Bనే కావాలి. సో A ప్లస్ Bనే కావాలి కాబట్టి 180 మైనస్ C. సో 180 మైనస్ C వచ్చింది, A ప్లస్ B బదులు 180 మైనస్ C. దేర్ ఫోర్ A ప్లస్ B by 2 ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ C by 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 180 by 2 మైనస్ C by 2. 2 1s 2 90s ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ C by 2. సో అప్పుడు ఇక్కడ ఏమైనా రాయొచ్చు, 4R sin C by 2 ఇంటూ cos 90 మైనస్ C by 2. ఇక్కడ చూడు, cos 90 మైనస్ టీటా,
కాస్ 90 మైనస్ థీటా. నీకు ఆల్రెడీ చెప్పాను ఆల్ సిల్వర్ టీ కప్స్. సో 90 మైనస్ అంటే 90 0. 90 మైనస్ అంటే ఇక్కడ వస్తుంది, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, సైన్ C/2 అన్ని పాజిటివ్. అండ్ 90 అన్నాడు కాబట్టి 90 అంటే ఏం అయిపోతుంది, సైన్ అయిపోతుంది. సైన్ థీటా అంటే సైన్ C/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 4r సైన్ స్క్వేర్ C/2. సో ఇదేంటిది R3 మైనస్ R. సో మనకి క్వశ్చన్లో చేసేసి R1 ప్లస్ R2 ప్లస్ R3 మైనస్ R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 4R కాస్ స్క్వేర్ C/2 ప్లస్ 4R సైన్ స్క్వేర్ C/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 4R కామన్ తీస్తే కాస్ స్క్వేర్ C/2 ప్లస్ సైన్ స్క్వేర్ C/2. ఇది సింపుల్ ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఇంటూ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 4R. therefore R1 ప్లస్ R2 ప్లస్ R3 మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 4R. చూపించేసామా, హెన్స్ ప్రూవ్డ్. ఇదేంటిది, ఇది RHS, హెన్స్ ప్రూవ్డ్. సో దీనికి ఆల్రెడీ నేను చెప్పాను, ఇది R1 ప్లస్ R2 ఎలా వచ్చింది అనేది మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, ఫార్ములాస్ కూడా రాశాను అక్కడ, అది కూడా చూడండి. అది చూస్తే కానీ మీకు అర్థం అవ్వదు, రైట్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, రైట్. వీడియో కనుక అర్థమై ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.